నమస్తే, నేను మీ నాగేంద్ర. ఈరోజు ఒక బట్టెబాజ్, ఒక సన్నాసి, ఒక మంచి మేలు రకం మొండమోపు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి అంట. ఆయన చెప్తాడు, నాదెండ్ల మనోహర్ సారు అజ్ఞాని అంట. అరే, గుడిసేటి లేదా గుడివాడ అమర్నాథ్, నీకు అసలు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా తెలుసా? మొత్తం మన రాష్ట్రం చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఐటీ మంత్రులంతా మా రాష్ట్రానికి ఈసారి ఐటీలో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఇంతమందికి ఉపాధి కల్పించాం, ఇంతమంది ఐటీ ఎంప్లాయీస్ను మేము భరోసాగా నిలిచామంటే సిగ్గు శరం లేకుండా, కొంచెం కూడా చీము రక్తం లేకుండా ఊరగాయలు, పచ్చళ్ళు, మటను, చికెన్ అంగళ్ళ గురించి మాట్లాడిన నువ్వు, నీకు సిగ్గనిపించడం లేదా? ప్రతిరోజు ఒక కుంభకోణాన్ని బయట తీస్తున్నటువంటి మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీద అజ్ఞాని అంటవా? అరే సన్నాసి, నువ్వు ఏ జ్ఞానంతో ఆయన నా మాట అన్నావో మాకు తెలియదు, కానీ మేము ఈరోజు పట్టుబట్టి మా సారుకు ఒప్పించి ప్రపంచంలో ఏ విషయం మీద మీరు మా సార్తో నీకున్నటువంటి అపారమైన జ్ఞానంతో చర్చకొస్తావో చెప్పండి. నీకు సిగ్గుంటే, నీకు దమ్ముంటే, నువ్వు మంత్రివి కదా, నువ్వురా ఒక 10 నిమిషాల 20 నిమిషాల మంగళగిరిలోనా, లేకుంటే మీ ఛాంబర్కి రావాలన్నా, ఎక్కడో మా మనోహర్ సార్ని ఒప్పిస్తాం. ఏ సబ్జెక్టు మీద మాట్లాడతావు? సిగ్గు శరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత 294 అసెంబ్లీలకు ఉమ్మడి సభ్యులకు సమాధానం చెప్పిన వ్యక్తి ఆయన. ఈరోజు ప్రతిరోజు ఒక్కొక్క మీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటపెడుతూ ఉంటే, ఏదైనా పశువుల కుంభకోణం, అమ్మఒడి, భూమి తాగా మొత్తం ఏది ఉంటే అది అన్నీ బయటపెడుతూ ఉంటే, ఈరోజు మీకు ఖాళీ మా నాయకుడి మీద మీకు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? అజ్ఞాతవాసి, అజ్ఞాని. ఎవరు అజ్ఞాని? నువ్వా? నువ్వు ఎంత పెద్ద జ్ఞానివో తేల్చుకుందాం రా, దమ్ముంటే. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా ఇంతకు మించి మాట్లాడాల్సింది వస్తుంది. ఈ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ అనే ఒక వ్యక్తి, గుడిసేటి లేదా గుడివాడ అమర్నాథ్, నీకే చెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి సన్నాసి మాటలు, మొండమోపు మాటలు, బట్టబాజు మాటలు మాట్లాడితే నిజంగా నీకు నడి రోడ్డులో గుడ్డలిప్పాల్సింది వస్తుంది మా నాయకుల్ని మాట్లాడితే. దమ్ముంటే రా చర్చకు, ఛాలెంజ్. మా సార్ని మేము ఒప్పించుకుంటాం, నువ్వు ఏ సబ్జెక్టు మీద వస్తావో రా. రికార్డ్ డాన్స్ మాటలొద్దు, ఇలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర తప్పట్లు కొట్టే మాటలు మాట్లాడొద్దు అమర్నాథ్. దమ్ముంటే మా సార్తో గౌరవంగా ఏ సబ్జెక్టు మీద వస్తావో మాకు చెప్పు, మేము చర్చకు ఏర్పాటు చేస్తాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.